ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కుకింగ్ కిచెన్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి కుర్మా ఎలా చేయాలని చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. పొటాటో వచ్చేసి ఒక 2 కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. బాగా వాష్ చేయాలి హాట్ వాటర్లో. చూడండి, నేను పొటాటో వచ్చేసి బాగా కట్ చేసి దీంట్లో వాష్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. దాని తర్వాత వచ్చి బీన్స్, బఠానీ, కాలీఫ్లవర్ అన్నీ హాట్ వాటర్లోనే వాష్ చేసుకోవాలి బాగా క్లీన్గా. నేను 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. మీరు కానీ 2 టైమ్స్ వాష్ చేసుకొని క్లీన్గా పెట్టుకోండి. ఇది వచ్చేసి నార్మల్ వాటర్లో వేసుకొని నేను బఠానీ కానీ బాగా వాష్ చేసి పెట్టేసినాను. దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు బఠానీ కానీ నేను అన్నీ వాష్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. వాష్ చేసి దీంట్లో వేసుకున్నాను. ఈ కుర్మాకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూసుకుందాము. నేను వచ్చేసి 4 టమాటోస్ వచ్చి కట్ చేసి పెట్టుకున్నాను. 2 మిర్చి, 2 ఆనియన్స్, కర్రీ లీవ్స్. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, జింజరు, గార్లిక్ పేస్ట్. ఇది ఎందుకు జింజరు, గార్లిక్ మళ్ళీ వచ్చేసి ఆనియన్ పేస్ట్ వేస్తున్నానంటే థిక్నెస్ కోసము. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం పేస్ట్. 1 స్పూన్ వచ్చి నూగులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది బాగా ఫ్రై అవ్వాలి. దీని తర్వాత వచ్చేసి ఒక 7-8 గోధుమ బియ్యం వేసుకోవాలి. దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇది ఫ్రై అయిపోయినాక ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా ఇది గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా కొంచెం బాయిల్ అయ్యే వరకు ఇది కొంచెము లైక్ చిట్పటాలి అలా ఆయిల్ అనేది. ఆయిల్ బాగా ఇదయింది. నేను 1 స్పూన్ జీరా వేస్తున్నాను. ఇక్కడ జీరా అన్నిట్లో ఎందుకు వేస్తానంటే జీర్ణం కోసం మంచిది జీరా అనేది. 1 స్పూన్ జీరా వేసినాను. దాని తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇది చిట్పట్లాడాలి. చూడండి, ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఇది బాగా చిట్పట్లాడైనాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. స్లైసెస్గా కట్ చేసి దీంట్లో వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత వచ్చేసి కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకోవాలి. కర్రీ లీవ్స్ తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో నేను 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో వేస్తున్నాను. ఇది లైట్ బ్రౌన్ అయితే చాలు. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతా ఉంది. దీని తర్వాత వచ్చేసి 1 ఆనియన్ తీసుకుని ఒక ఎర్రగడ్డ, జింజరు, గార్లిక్ పేస్ట్ వచ్చి మనం దాంట్లో యాడ్ చేసి బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, జింజర్, గార్లిక్ పేస్ట్ వచ్చి దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. పచ్చి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టింది 4 టమాటోస్ వచ్చి అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 4 టమాటోస్ కట్ చేసి పెట్టింది. ఇప్పుడు గ్రైండ్ చేసి సైడ్లో పెట్టుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయినాక టమాటో ప్యూరీ అనేది దీంట్లో పోయాలి. ఇది ఆయిల్ అనేది పైనకి వచ్చింది. దీని తర్వాత వచ్చేసి నేను గ్రైండ్ చేసి పెట్టిన టమాటో వచ్చి ప్యూరీ వచ్చి దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను టమాటో ప్యూరీ వచ్చింది కొంచెం బాయిల్ అవుతుంది. దీంతో పాటు నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసింది బాగా కలుపుకోండి దీన్ని. దీని తర్వాత వచ్చేసి పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. చూడండి, బాగా బాయిల్ అవుతుంది.
ఇది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆయిల్ అనేది పైనకి రావాలి. ఒక 30 మినిట్స్ ఇది బాగా కుక్ అవ్వాలి. దీని తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టిన కాలీఫ్లవర్, బీన్స్, బఠానీ, ఉల్లగడ్డ వచ్చేసి అది కుక్కర్లో వేసి 1 విజిల్ వరకు వచ్చే వరకు దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి సైడ్లో పెట్టేసుకోండి. ఇది వచ్చేసి నేను కుక్కర్లో వేసేసి 1 విజిల్ వచ్చే వరకు పెట్టేసి తీసేస్తాను. ఇది చూడండి బాగా కుక్ అయింది. ఇది పైన ఆయిల్ వచ్చే వరకు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వచ్చేసి దీంతో వచ్చి వేస్తున్నాను. నేను బాయిల్ చేసి పెట్టుకునేది అంతా దీంట్లో వేస్తున్నాను. నేను బాయిల్ చేసినవన్నీ దీంట్లో వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్చర్ అనేది దీనికి బాగా మిక్స్ అవ్వాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్చర్ అనేది దానికి పట్టుకోవాలి బాగా. ఇది మనం ఆల్రెడీ బాయిల్ చేసి వేసుకునింది కాబట్టి ఒక 30 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. అప్పుడు కుర్మా అనేది టేస్ట్ ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇది నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ధనియాల పొడి వచ్చేసి నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. దీంట్లో గరం మసాలా వచ్చేసి హాఫ్ స్పూన్, చిల్లీ పౌడర్ వచ్చేసి 1 స్పూన్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసిందంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు ముందే వేస్తున్నానంటే అది 30 మినిట్స్ కుక్ అవ్వాలి కదా, ఆ ఫ్లేవర్ అనేది దానికి పోవాలనేసి, క్యాబేజ్కి, బీన్స్కి అంతా ఆ ఫ్లేవర్ అనేది పోవాలనేసి నేను ముందే వేస్తున్నాను. ఆ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనము టమాటో ప్యూరీ ఇది తీసి పెట్టుకున్నాము కదా, అది లైట్గా దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ పోసి నేను దీంట్లో పోసుకుంటున్నాను. వాటర్ దీంట్లో పోసుకుని బాగా కుక్ చేసుకోవాలి 30 మినిట్స్. ఈ 30 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి దీంట్లో వాటర్లోనే. నేను ఇది క్లోజ్ చేసి పెడుతున్నాను. 30 మినిట్స్ తర్వాత వచ్చేసి మనం ఓపెన్ చేసుకుందాం. మధ్యలో వచ్చేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి మాడిపోకుండా. ఇలా నేను క్లోజ్ చేసి పెడుతున్నాను. అది కుక్ అవుతుంది. నేను దాని తర్వాత వచ్చేసి దీన్ని వచ్చేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. నూగులు, గోధుమ ఇచ్చి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేస్తాను ఈ పొడిని. ఇది నేను ఇంకొంచెం గ్రైండ్ చేసుకుని దాని తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని. నేను దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను దాంట్లో పోస్తాను. ఇది బాగా కుక్ అవుతుంది. నేను దాని తర్వాత ఇది పేస్ట్ లాగా చేస్తున్నాను కానీ దీంట్లోనే పోసేసుకోవాలి. ఆ 30 మినిట్స్ ఇది కానీ కుక్ అవ్వాలి బాగా పచ్చివాసన పోయే వరకు. ఇది బాగా కుక్ అవుతుంది. బాగా కుక్ అవ్వాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. మీకు కుర్మా ఎక్కువ కావాలంటే లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు టేస్ట్ చేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ కావాలంటే ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది నేను ఇంకా క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. 30 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. ఇది మీడియం, అంత లో కాకుండా అంత హై కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి బాగా కుక్ అయింది. ఆయిల్ అనేది పైనకి వచ్చింది. ఇది బాగా కుక్ అయింది. దీని తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోండి స్టవ్. చూడండి ఇది బాగా కుక్ అయింది. నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. ఈ వైట్ రైస్ కానీ, చపాతీలకు కానీ, గీ రైస్లో కానీ ఇట్లా సర్వ్ చేసుకొని తినవచ్చు. చూడండి ఇదంతా బాగా కుక్ అయింది. ఇదంతానే బాగా కుక్ అయిపోయింది. అది చూడండి అంతా ఎంత బాగా కుక్ అయిపోయింది. ఇది మీకు కానీ ఛానల్గా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.